సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలక వర్గం శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ పదవీ కాలాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పూజల అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఇక్కడ మేడం ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు, 9 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, పుర ప్రముఖులకు అందరికీ నమస్కారం. పేరున మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మన శాసనసభ్యులు కేటీ రామారావు గారి సహకారంతో మళ్ళా గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ వచ్చి చైర్మన్గా, ఇప్పుడు కూడా గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తానని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా నా వార్డు పెద్దలకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం. గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్పర్సన్ మా కౌన్సిలర్ గారు కలిసి ఛార్జీ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంలో గౌరవ చైర్పర్సన్ గారి సహకారం తీసుకొని మేము పట్టణాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.